మామ నమస్తే అమ్మా. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేమా తుళ్ళూరు పోసేకి పరిలో ఎక్కాలే వచ్చాం. బాగానే ఉంది, ఉపయోగమే ఉంటుంది. ఆ సోమవారం కదా కత్తి ఒత్తిడి అంతది ఇక అంతే. తీసుకోవట్లేదు కదా? తీసుకోవాలా డబ్బు. ఆ బస్సులు ఆడాలకల్లా తీసుకోవాలి. ఇక మొగాలి తీసుకున్నారేమో. లేదు అందరి దగ్గర కొన్ని బస్సులు తీసుకుంటున్నారు డబ్బులు అంటున్నారు కదా. మరి ఈ బస్సులో తీసుకోవాలి. బాగానే ఉంది. ఇదివరకు 25 రూపాయలు తీసుకోవాలి. ఆధార్ కార్డు ఉండగా ఇదివరకు 25 తీసుకునేవాళ్ళు, ఇప్పుడు అసలు తీసుకోవాలి. టికెట్ ఇచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇది పెట్టారు కదా, ఉపయోగం ఉండిద్ది అంటారా? ఉంటుందిలే, ఉండకుండా ఎట్టుంటుంది. అసలు ఆయన మొట్టమొదటిగా రెండో మాట గెలిచినట్టు మాకు ఎప్పుడు ఆడబట్టి 40 ఏళ్ళ బట్టి అది తెలుగుదేశమే. ఏ ఊరికే మొన్న మధ్యలో ఆయన వచ్చిగా మహారాజు అలాగే మంచాడు, కానీ చండాలపాటు జగన్. మేము అదేనయ్యా తెలుగుదేశమే అందరం. లేదమ్మా, మా అందరికి మేము డబ్బులు ఇచ్చామంటున్నాడు కదమ్మా జగన్మోహన్ రెడ్డి. అయితే గనక ఎవరికి ఇచ్చాడు? మేము అసలు ఎప్పుడు డబ్బులు తీసుకోము. తెలుగుదేశం చేసిన తీసుకోము. రెండేళ్ళగా ఆయన ఇచ్చింది, ఈ 4 ఏళ్ళు. 4 ఏళ్ళు ఎందుకు? ఇదిగో ముసలాయన బతికిస్తున్నారు. ఆయన ఇచ్చింది 2. ఇచ్చాడు 2, ఇప్పుడు 4. అది లేకపోతే ముసలాళ్ళు కూడి పెట్టేవాళ్ళు కూడా లేరు. ఇక ఆ డబ్బులు తీసుకొని అది కూడా పెట్టకపోతే అనాథ హాస్టల్కి పోతున్నారు. 2 ఏళ్ళు అడిగి తింటున్నారు. మా ఊళ్ళో అది కూడా ఉందలే. బాగానే మంచి పనే ఎప్పుడూ మంచి పనే చేసేవాళ్ళు ఇదివరకు. కాకపోతే నీకు గిట్టక నాకు గిట్టక మనిషికి ఒక మాట చెబుతారు, దానిది ఏముంది? అదే నీకు గిట్టరు, నీకు గిట్టినాళ్ళు నాకు గిట్టరు, నాకు గిట్టినాళ్ళు నీకు గిట్టరు. దేశం మీద మన ఇంట్లో వాళ్ళనే ఆపుకోలేము. ఆడవాళ్ళందరినీ మోసం చేశాడు. ఒక ఎక్స్ప్రెస్ వరకే ఇచ్చేసి ఆడవాళ్ళందరినీ మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, అన్ని బస్సులకు ఇవ్వకుండా అంటున్నాడు కదా. అంటారు బా, ఏదో ఏడు కూకుంటారు. ఆయన ఆడుంటారు, ఏడు మనోళ్ళే ఇక వాక్కోవటం. ఇక అంత తప్పితే ఏమి లేదు. మనం ఆగాల్సిందే. ఎప్పుడైనా చేస్తూ ఉంటారు. నోళ్ళు ఆడవాళ్ళు ఆగలేరు, మగాళ్ళు ఆగలేరు. అట్టా జరుగుతూ ఉంది. ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి ఆలోచించి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఆయన ఈ ప్రయాణం కల్పించడాన్ని ఎలా చూస్తారు? బాగానే ఉందండి, బస్ సౌకర్యం కానీ బాగానే ఉంది. ఫ్రీ బస్సు, ఛార్జీలు మిగిలినట్టే కదా, మంచిగా చేస్తున్నాడు. ఎక్కినందుకు ఆయన మాట నిలబెట్టుకుంటున్నాడు, బాగానే చేస్తున్నాడు. వచ్చిందండి, వచ్చింది. సంతోషంగానే ఉందండి. మంచిగా చేస్తున్నాడు అండి. బాగానే ఉంది. 10కి 10 ఓకే. బాబాయ్ ఏ ఊరు నుండి వస్తున్నారు బాబాయ్? నేను సుక్కలంక నుంచి కొల్లూరులో ఎక్కాం. కొల్లూరులో ఎక్కారు. ఓకే, ఎంత అక్కడి నుండి ఇక్కడికి ఛార్జ్ మీకు? 75 అంట. నాకేమో ఆఫ్. ఆవిడకి లేదు. నాకు లేదు ఛార్జ్. బాగుందా పథకం? ఎందుకు బాగోదు? బాగుంది. మీకు ఆదా అవుతున్నాయా డబ్బులు ఇప్పుడు? ఆదా ఎందుకు అవ్వు? 70 కలిస్తే 150 కలిసినట్టేగా. అమ్మ మీ పేరమ్మా? అనుష అండి. అనుష గారు ఎక్కడి నుండి వస్తున్నారండి? సుగ్గల్లంక. ఎంత అయింది విజయవాడకి అక్కడి నుంచి ఛార్జ్ ఎంత తీసుకున్నారు మీ దగ్గర? ఫ్రీయే. ఎంత తీసుకునే వాళ్ళు? 75 రూపాయలు. ఫ్రీగా వచ్చారు కదా, ఎలా ఉంది పథకం? బాగానే ఉందండి.